ఇంటికి ఎవరన్నా వస్తేనే ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూసే రోజులు ఇవి. అట్లాంటిది గల్ఫ్ కంట్రీస్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్, యూఏఈ ఈ రెండు దేశాల్లో దగ్గర దగ్గర 125 మంది భారతీయులకి అక్కడున్న కొద్ది మంది భారతీయ వ్యాపారవేత్తలు ఉచితంగా ఫుడ్ వసతి ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. యూఏఈలో యోగేష్ దోషి, దుబాయ్లో ధీరజ్ జైన్ వీళ్ళిద్దరూ అక్కడ చిక్కుకుపోయిన భారతీయ టూరిస్టులకి వసతితో పాటు ఉచిత భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. యూఏఈలో యోగేష్ జోషికి ఒక పూర్తి అపార్ట్మెంట్ ఉంది. ఇందులో 64 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 64 ఫ్లాట్స్లో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులకి వీళ్ళు ఏమైందంటే టూరిస్ట్ వీసాలతో దుబాయ్ వెళ్ళిరు. అక్కడ ఈ టూర్లు ముగిసిపోయినాయి. వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్లో కూడా గడువు తీరిపోయింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. వాళ్ళు ఇండియాకి రావడానికి రకరకాల అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యోగేష్ దోషి వీళ్ళందరినీ తీసుకెళ్లి తన అపార్ట్మెంట్ ఫ్లాట్లలో పెట్టి వసతితో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాడు. ఇక దుబాయ్లో ధీరజ్ జైన్, ఈయన కూడా ఒక 20-30 మంది టూరిస్టులు దుబాయ్లో చిక్కుకుపోతే వాళ్ళందరినీ దుబాయ్కి దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌస్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అట్లాగే వసతి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం అట్లాగే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు రిక్వెస్ట్తో ఈ వ్యాపారవేత్తలు ఇద్దరు భారతీయులకి ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఈ సాయం అక్కడ గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయిన మన వాళ్ళకి ఎంతో ఊరటనిస్తుంది.